వాడి కంటి మీదే నీ దృష్టి ఉండాలి. నీవు ఒక్కొక్క మంత్రం చదువుతుంటే వాడి కంఠంలో వణుకు పుట్టాలి. వాడి జ్యోతులు ఆరాలి, నీ జ్యోతులు వెలగాలి. నేను నేర్పిన ఈ విద్యా పూజలు చాలా శ్రద్ధగా చెయ్యి. మధ్యలో ఏ ఆటంకంతో ఆపావో నీ ప్రాణానికే ప్రమాదం కలగొచ్చు. సరే గురువు గారు. రంగయ్య, నువ్వు ఒక పని చేసి పెట్టాలి. నాకు నీకు డబ్బులు ఇస్తాను, కానీ ఎవరికి తెలియకుండా వెళ్ళాలి. లక్ష్మి దగ్గరికి వెళ్ళి లక్ష్మి కాళ్ళు వేలు ముద్ర తీసుకుని రావాలి. సరే అయ్యా. లక్ష్మి, లక్ష్మి. ఏ రంగయ్య ఇలా వచ్చావు? మామూలుగా అలాగే.